దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాటి ఈ వాక్య పరిచర్యను, ఈ దేవుని వాక్యమును, ఈ ప్రసంగాన్ని 3 మాటలలో 3 ముక్కలలో కుదించాను. 3 మాటలు ఏంటండి అంటే, నెంబర్ 1 షేరింగ్, నెంబర్ 2 కేరింగ్, నెంబర్ 3 ప్రేయింగ్. ఓకే, షేరింగ్, కేరింగ్ అండ్ ప్రేయింగ్. ఈ 3 విషయాలు ఈ రోజున మనం ధ్యానం చేస్తే ఈనాటి వాక్యమును, ఈనాటి పఠనాలను మనం అర్థం చేసుకున్న వారం అవుతూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిగా షేరింగ్. మనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోగలిగితే దానిని దేవుడు 100 అంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇది సత్యం, ఇది తథ్యం. మనకున్న దానిని ఇతరులతో పంచుకోగలిగితే దేవుడు దానిని 100 అంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇది సత్యం, ఇది తథ్యం. దేవుని యందు ప్రియులారా, ఈ గొప్ప సత్యం మొదటి పట్టణంలోనూ సువిశేష పట్టణంలోనూ వ్యక్తమవుతూ ఉంది. ఒకసారి మొదటి పట్టణాన్ని అందరూ తెరవండి. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలలో ఎలీషా ప్రవక్త జీవితంలో ఆయన చేసిన ఒక అద్భుతాన్ని ఈరోజు మనం మొదటి పట్టణముగా విన్నాం. ఏంటండి అంటే 42వ వచనం, మరి ఒక తడవ అంటే మరొకసారి ఏం జరిగిందండి అంటే, బాల్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెలను ఎలీషాకు కానుకగా ఇచ్చాడంట. ఎలీషా ప్రవక్తకు ఎన్ని రొట్టెలు ఇచ్చాడు? ఎన్ని రొట్టెలు? గట్టిగా 20 రొట్టెలు ఇచ్చాడు. ఆ రొట్టెలు ఆ సంవత్సరమే క్రొత్తగా త్రొక్కించిన యవధాన్యపుతో చేయబడినవి. ఎలీషా ఆ సేవకుని పిలిచి ఏమంటున్నాడంటే, రొట్టెలను ప్రవక్తలకు పంచిపెట్టు అన్నాడు. అక్కడ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. రొట్టెలు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 20 రొట్టెలను 100 మందికి పంచమంటే సేవకులకు కోపం వచ్చిందేమో. ఇవేం సరిపోతాయి? ఎవరికి పంచిపెట్టను? 20 రొట్టెలు 100 మందికి ఎలా పంచిపెట్టను? ఇది అసాధ్యం అంటున్నాడు. అప్పుడు ఆ యొక్క ఎలీషా ప్రవక్త అంటున్నాడు, వానిని వీరికి పంచిపెట్టము, ప్రభువు వాక్యం ఇది, వీరందరూ ఈ రొట్టెలను తిన్న పిదప ఇంకనూ కొన్ని మిగులును అని చెప్పాను. ప్రవక్త ఆదేశించినట్లే ఆ శిష్యుడు ఏం చేశాడంట, ఆ 20 రొట్టెలను వాళ్ళందరికీ పంచిపెట్టడం మొదలుపెట్టాడు. పంచుతూ ఉండగా అవి అద్భుత రీతిలో వృద్ధి చెందుతూ ఉన్నాయి. అందరూ 100 మంది తిన్న తర్వాత ఇంకా కొన్ని రొట్టెలు మిగిలిపోయాయి అంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి పట్టణంలో మనం విన్న అద్భుతం. 20 రొట్టెలు 100 మంది తిన్నారు, అయినా ఇంకా మిగిలాయి. ఎలీషా ప్రవక్త కాలంలో ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతం. ఇక ఈనాటి సువిశేష పట్టణాన్ని జాగ్రత్తగా ఆలకించుదాం దేవుని యందు ప్రియులారా. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 1 నుంచి 15లో అక్కడ హెడ్డింగ్ ఏమని ఉంది? 5,000 మందికి ఆహారము. మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు వినుంటాం కదా ఈ అద్భుతం. 5 రొట్టెలు ప్రభు అందరు ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నారు. చాలా సమయం అయిపోయింది, ఇక వాళ్ళందరూ ఆకలితో ఉన్నారని ప్రభు గుర్తిస్తున్నారు. మీరే వీరికి భోజనాన్ని సమకూర్చండి అంటే ఇది మా వల్ల కాదు, ఎంత డబ్బు సరిపోదు, ఇంతమందికి ఎలా? 5,000 మంది పురుషులుంటే ఇంకా స్త్రీలు ఎంతమందో, పిల్లలు ఎంతమందో అంటే అప్పుడు ఆంధ్రయ్య వచ్చి అంటున్నాడు, ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. ఆ పిల్లవాడు ఆ 5 రొట్టెలను 2 చేపలను ఇవ్వడానికి ముందుకొచ్చాడు. హీ సాక్రిఫైస్డ్. ఆయన త్యాగం చేస్తున్నాడు. ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలను ప్రభు చేతుల్లో సమర్పిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, అలా సమర్పించగా 5,000 మంది తిన్నారు. ఇంకా 12 గంపలకు ఎత్తారంట, మిగిలాయంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 అద్భుతాలలో కామన్ పాయింట్ ఏంటి? ఈ 2 అద్భుతాలలో వాట్ ఈస్ ద కామన్ పాయింట్? ఇవ్వడం. ఈ 2 పాయింట్లు షేరింగ్. ఎస్, షేరింగ్, ఇవ్వడం కదా. అక్కడ బాల్షాలిషా నుండి ఒకడు 20 రొట్టెలు ఇచ్చాడు. ఇక్కడ ఒక బాలుడు, ఒక చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ నేను ధ్యానిస్తుండగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ప్రభువు శూన్యము నుండి అద్భుతం చేయలేడా? ప్రభువు శూన్యము నుండి అద్భుతం చేయలేడా? చేయగలడు, కానీ చెయ్యడు. ఎందుకని? ప్రతి అద్భుతానికి
నీ తోడ్పాటు ప్రభు కోరుకుంటున్నాడు. దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. ప్రభు ఏ అద్భుతం చేయాలన్నా నీ తోడు, నీ సహాయం, నీ సహకారం, నీ హ్యాండ్, నీ సపోర్ట్, నీ వంతు నీవు చేయగలగాన క్రియ, పని, కృషి ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, అక్కడ 20 రొట్టెలు ఇస్తే 100 మందికి కడుపు నింపాడు. అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి. ఇక్కడ 5 రొట్టెలు ఇస్తే అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభు ఆకలిని తీర్చాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు ఇచ్చారు, ప్రభు దీవించాడు. నీరునిస్తే ద్రాక్షరసాన్ని ఇచ్చాడు, అవునా? రాయిని తొలగిస్తే జీవాన్ని ఇచ్చాడు. 7 రొట్టెలు ఇస్తే 4,000 మందికి భోజనం పెట్టాడు. 5 రొట్టెలు ఇస్తే 5,000 మందికి భోజనం పెట్టాడు. ప్రతి అద్భుతములో ద కామన్ పాయింట్ ఏంటంటే మనిషి యొక్క తోడ్పాటు, మనిషి యొక్క సహాయం, మనిషి యొక్క సహకారం. మరి నీవు నేను మన జీవితాలలో ఇటువంటి షేరింగ్ నేచర్, పంచుకునే తత్వం, పంచుకునే మనసు, ఇతరులతో పంచుకునే ఆలోచన ఉందా? ఆర్ వి ఏబుల్ టు షేర్ అవర్ రీసోర్సెస్ విత్ అదర్స్? చాలామంది స్వీకరించడానికి ముందుంటాం, ఇవ్వాలంటే కష్టపడిపోతాం కదా. ఇవ్వడానికి మనసు రాదు, తీసుకోవడానికి ఎంతన్నా తీసేసుకుంటాం. మన చుట్టాల్లో బంధువులు ఇవన్నీ బాగా మీ అందరికీ తెలిసినవే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇస్తే ప్రభు ఎంత గొప్పగా దీవిస్తాడో ఒక ఉదాహరణ చెప్పనా? రియల్ స్టోరీ, రియల్ ఇన్సిడెంట్. మహా పవిత్రురాలు, పుణ్యాత్మురాలు, ధన్య మదర్ తెరేసా ఒక లొరెట్టో కాన్వెంట్లో ఒక హెచ్ఎం సిస్టర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ జీవితం ఆవిడకి నచ్చక ఏం చేస్తున్నారు? దేవుని యందు ప్రియులారా, ఆ లొరెట్టో కాన్వెంట్ని వదిలేసి కలకత్తా వీధుల్లోనికి వెళ్తున్నారట సేవ చేయడానికి. ఎవరికి? పేదవాళ్లకు, నిరాశ్రయులకు, బడుగు వర్గాలకు, పేదరికంతో అల్లాడిపోతున్న వారికి సేవ చేద్దామని వెళ్తున్నప్పుడు ఆవిడ దగ్గర ఎంత ఉందో తెలుసా? జస్ట్ సమ్ పీపుల్ సే జస్ట్ 20 రూపీస్, 20 రూపాయలు మాత్రమే అంట. 20 రూపాయలు మాత్రమే ఆవిడ దగ్గర ఉన్నాయంటారు. దేవుని యందు ప్రియులారా, ఆ 20 రూపాయలు తన శరీరం, తన ఆత్మ, తన వయస్సు, తన ఆరోగ్యం, తన జీవితం, తన మనస్సు దేవునికి ఇచ్చింది. 60 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆవిడ చనిపోయే సమయానికి దేవుడు ఆ 20 రూపాయలను, మదర్ తెరేసా హైట్ తెలుసా? మదర్ తెరేసా హైటు ఈ మరీ తెలుసు రూపంలో సగం ఉంటుందంట. నాకన్నా ఇంకా చిన్నగా ఉంటారంట. 5 అడుగులు కూడా ఉండరు ఆవిడ. అంత చిన్న ఆవిడ, మన భాషలో పొట్టి ఆవిడ. కానీ ఆమె మనస్తత్వంలో, ఆమె ఉదారత్వంలో, ఆమె పంచుకునే మనస్సులో, ఇవ్వడంలో ఆమె ఎంతో మహా గొప్ప స్త్రీమూర్తి. దేవుని యందు ప్రియులారా, ఆవిడకున్న 20 రూపాయలు, ఆమె చిన్న జీవితం, ఆమె చిన్న మనసు, ఆమె చిన్న సమయం, ఆమె ఆయుష్ను ప్రభు పాదాలు సమర్పించింది. ఆవిడ మరణించే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 80 స్కూళ్ళు, 300 మొబైల్ హాస్పిటళ్ళు, 70 లెప్రసీ క్లినిక్లు, 30 గృహాలు, చనిపోతున్నటువంటి వృద్ధుల కోసం 30 గృహాలు, విడిచిపెట్టబడిన అనాథ శిశువుల కోసం 30 గృహాలు, ప్రపంచవ్యాప్తముగా 4,000 మందికి పైగా సేవకులు అంటే వాలంటీర్స్, అమ్మగారులు ఆవిడ సంపాదించుకోగలిగారు. దేవుడు దీవించాడు. ఒక్క స్త్రీతో ప్రపంచవ్యాప్తముగా ప్రభు ఆమె యొక్క సేవలను కొనసాగించాడు. దేవునికి మనం ఇస్తే ఎంతగా దీవిస్తాడో, పొరుగు వానితో మనం పంచుకుంటే ఎంతగా ప్రభు దీవిస్తారో. దేవుని యందు ప్రియులారా, మనందరినీ దేవుడు దీవించాడండి. చాలా గొప్పగా దీవించాడు. ఉండడానికి ఇల్లుంది, తినడానికి తిండుంది, కట్టుకోవడానికి బట్టలున్నాయి. కానీ పంచుకునే మనసు లోపిస్తుందేమో, పరుల గురించి ఆలోచించే మనసు లోపిస్తుందేమో, పరుల కష్టాలలో వాళ్ళకు తోడు నిలిచే మనసు లోపిస్తుందేమో. ఈ రోజున ఈ వాక్య సందర్భముగా మన జీవితాలను, మన హృదయాలను పరిశీలించుకోమంటున్నారు ప్రభు అయిన దేవుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు మదర్ తెరేసా అంటున్నారు, చాలా సంఘటనలు ఉన్నాయి. అందులో ఒకానొక సంఘటన, మదర్ తెరేసా రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నారట. ఒక భిక్షగాడు మదర్ తెరేసాని చూశాడు. మదర్ తెరేసా గురించి బాగా తెలుసు, అందరికీ తెలుసు ఆవిడ గురించి. ఆ భిక్షగాడు మదర్ తెరేసాని పిలిచాడంట.
అమ్మ అనుకున్నారు నన్ను ఏమైనా సహాయం అడుగుతాడేమో అనుకుని వెళ్ళారట. వెళితే వాడి దగ్గర ఆ రోజంతా భిక్షం ఎత్తుకొని సంపాదించిన డబ్బులు ఒక 50 రూపాయలు ఉన్నాయంట. అమ్మా, నువ్వు ప్రపంచమంతటా ఎన్నెన్నో సేవలు నాలాంటి వాళ్ళకి చేస్తున్నావంట కదా, ఇదిగో ఈ రోజున నా వంతు నీకు ఇద్దామనుకుంటున్నాను అంటూ ఆ 50 రూపాయలు మదర్ తెరేసాకి ఇచ్చాడంటే దేవుని యందు ప్రియులారా. మదర్ తెరేసా అంటారు, నోబుల్ ప్రైజ్ కన్నా మహా గొప్పదైన విలువ బహుమతి ఈరోజు నేను పొందుకున్నాను అంటూ ఆమె యొక్క చరిత్రలో రాసుకున్నారు ఆవిడ. నోబెల్ బహుమతి కన్నా గొప్పదైనటువంటి బహుమతి ఇదే. ఒక పేదవాడు తన యొక్క ఏమి లేమి నుండి ఆయన ఇస్తున్నాడు చూడండి, అది నిజమైనటువంటి కానుక. డబ్బున్నప్పుడు ఇద్దాం, అది ఎప్పటికీ కాదు. నీ యొక్క సమయంలో, నీ యొక్క సందర్భంలో, నీ జీవిత అంతస్తులో, ఈరోజు, ఈనాడు, ఇప్పుడు, ఎక్కడ మనం ఎవరికైనా ఏమైనా సహాయం చేయగలమా అని ఆలోచించి ముందుకు సాగాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఒక సంఘటన జరిగిందంట. ఒక హోటల్లో ఒక వృద్ధ దంపతులు, ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే కదా, ఒక తాత ఒక అవ్వ ఇద్దరు కూడా ఒక హోటల్కి వెళ్ళారండి. హోటల్కి వెళ్ళగానే పక్కనే ఒక కుర్రవాడు చూస్తున్నాడు ఈ ముసలోళ్ళు ఇద్దరిని కూడా. ఎంత ప్రేమో వీళ్ళిద్దరికీ అనుకుంటున్నాడు. అవతల తాతయ్య కూర్చున్నాడు, యువతల మా అమ్మగారు కూర్చున్నారు. ఇద్దరు కలిసి బేరర్ని పిలిచారు. ఆయన వచ్చాడు వెయిటర్. వస్తే ఒక ప్లేట్ చపాతీ అన్నాడు. సార్ మేడం, మరి మీకు మా ఇద్దరికి ఒక ప్లేట్ సరిపోతుందిలే అన్నాడు. డబ్బులు లేవేమో అనుకున్నారు వాళ్ళు. సరే అంటే ఒక ప్లేట్ చపాతీ, అందులో సుమారు 4 చపాతీలు, ఒక కొంచెం కర్రీ అది ఇది ఇచ్చాడు. 2 ప్లేట్ ఎక్స్ట్రా ప్లేట్ తెమ్మన్నాడు. ఇంకొక ఎక్స్ట్రా ప్లేట్ తెచ్చారు. 2 చపాతీలు ఆవిడికి పెట్టాడు, 2 చపాతీలు వీడికి పెట్టుకున్నాడు. తర్వాత కూర అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, కుర్మా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని సర్దుకున్నాడు. కరెక్ట్గా 50-50 చేసుకుని ఇంకా తాతయ్య తింటా ఉన్నాడు. తాతయ్య గారు తింటుంటే మామగారు అలా చూస్తూ ఉన్నాడు, చేతులు ముడుచుకొని చూస్తూ ఉన్నాడు, తినడంలే. పక్కన ఉన్న కుర్రవాడం ఉండలేక, అయ్యో మీకు సరిపోదా, నేను ఇంకొక ప్లేట్ ఆర్డర్ ఇమ్మంటాను, అది బోల్ డబ్బులు ఉన్నాయి పర్వాలేదు అన్నాడట. అంటే మామగారు, లేదు ముందు ఆయన తినని, తర్వాత నేను తింటాను, మా ఇద్దరం ఎప్పుడు 50-50 చేసుకునే అలవాటు మాకుంది, ఒక మాది డబ్బులు ఉన్నాయి కానీ సగం చేసుకుని తినే అలవాటు కనుక ఆయనకు 2 చపాతీలు, నాకు 2 చపాతీలు, మళ్ళీ వేసుకుంటే మళ్ళీ 2 తింటాంలే అన్నారట. మరి ఆయన తింటున్నాడు కదా, ఆయనతో పాటు నువ్వు కూడా తినొచ్చు కదా మా అమ్మ అన్నాడంట. ఆగవయ్యా, నువ్వేంటి నన్ను తొందర పెడతావు, ఆయన తినేసిన తర్వాత పళ్ళ సెట్ ఇస్తాడు, అప్పుడు నేను నా చపాతీలు తింటాను అన్నాడంట. ఓకే, చపాతీలు మాత్రమే పంచుకోవడం లేదు, పళ్ళ సెట్ కూడా వాళ్ళు పంచుకుంటున్నారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆ యొక్క మొదటి పట్టణంలో ఒక వ్యక్తి ప్రవక్త ఎలీషాకు 20 యవధాన్యపు రొట్టెలనిచ్చాడు. సువిశేష పట్టణంలో ఒక బాలుడు 5 రొట్టెలు 2 చేపలను ఇచ్చాడు. మదర్ తెరేసా తన చిన్న జీవితాన్ని దేవునికి ఇచ్చింది. ఒక భిక్షగాడు మదర్ తెరేసాకు తన రోజంతా భిక్షమెత్తుకున్న 50 రూపాయలను ఇచ్చాడు. దాచుకున్న వాడికి మిగిలింది ఏమీ లేదు, పంచుకున్న వాడికి తరిగింది తక్కువైంది ఏమీ లేదు అంటూ ఒక సామెత బైబిల్లోనే మనం చూస్తున్నాం. దాచుకున్న వాడికి మిగిలింది లేదు, పంచుకున్న వాడికి తరిగింది లేదు అన్నట్లుగా మన జీవితాలలో ఈ 5,000 మందికి ఆహారము అనే అద్భుతము ద్వారా బాలుని త్యాగము, యేసుని అద్భుతం, యేసు ప్రభు అద్భుతం చేయాలంటే బాలుడు త్యాగం చేయాలి. నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చవి చూడాలి అంటే నీవు సైతం పంచుకోవడం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది బియ్యం కావచ్చు, అది కూర కావచ్చు, అది బట్టలు కావచ్చు, అది ఇల్లు కావచ్చు, అది డబ్బులు కావచ్చు, అది సహాయం కావచ్చు, అది ఏదైనా కానివ్వండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పంచుకునే మనసు మనందరికీ ఉండాలి అంటూ ఈనాటి మొదటి పట్టణం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవ అంశం ఏంటది మర్చిపోయారా? కేరింగ్, షేరింగ్ అయిపోయింది. కేరింగ్ దేవుని యందు ప్రియులారా, ఈ కేరింగ్ అన్న విషయం మనకు అర్థం అవ్వాలి అంటే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ అద్భుతం మత్తయి సువార్తలో రాయబడి ఉంది, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో రాయబడి ఉంది కదా. ముందుగా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుతాం. మత్తయి సువార్త 14:13-21, మార్కు 6:30-44, లూకా 9:10-17, యోహాను 6:1-15 ఈ అద్భుతం రాయబడి ఉంది. ఒక్కొక్క వాక్యం యేసు ప్రభు ఎంత కేరింగ్ మనకు తెలియడం కోసం చూద్దాం. మత్తయి సువార్త 14:16 చదవండి ఎవరైనా. అప్పుడు యేసు వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజన సదుపాయములు చేయండి. యేసు ప్రభు యొక్క కేరింగ్ ఏంటంట,
వాళ్ళు పంపించేయొద్దు, వాళ్ళ ఆకలితో ఉన్నారు, వాళ్ళ కడుపు నింపి పంపిద్దాం, వాళ్ళ కడుపు నిండా ఏదైనా పెడదాం అంటూ ప్రభు ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలిని గుర్తించాడు దేవుని యందు ప్రియులారా. నెంబర్ 2, మార్కు శుభవార్త 6:37 వచనం. మార్కు శుభవార్త 6:37. అప్పుడు యేసు మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు. కావలసిన భోజన సదుపాయములు చేయండి. మళ్ళీ చూసారా, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయం చేయండి. యేసు ప్రభు యొక్క కేరింగ్ ఆ ప్రజల పట్ల, ఆకలితో అలసిపోయిన ప్రజల పట్ల. లూకా శుభవార్త 9వ అధ్యాయం ఏంటది చదవండి. లూకా శుభవార్త 9:13 వచనం. మీరే వీరికి భోజనము పెట్టుడు. మీరే వీరికి భోజనము పెట్టుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇలా 4 సువార్తల్లోనూ ఈ అద్భుతం రాయబడి ఉండగా, ఈ అద్భుతాలలో ప్రభువే మొట్టమొదటిగా, వాళ్ళెవరో ఆకలేస్తుంది అన్నం పెట్టండి అనలే. ఎవరు? వాళ్ళు యేసు ప్రభువే అంటున్నారు, మనమే వీరికి కడుపు నిండా భోజనం పెడదాం. ఈ 4 కథలలో లేదా అద్భుతాలలో ఒకే అద్భుతం ఒక 4 రకాలుగా రాయబడి ఉంది. ఇందులో ద కామన్ పాయింట్ ఏంటి? అక్కడ షేరింగ్ అయితే ఇక్కడ కామన్ పాయింట్ దేవుని యందు ప్రియులారా కేరింగ్. వారి పట్ల యేసయ్యకు ఎంత జాగ్రత్తో, వారి పట్ల యేసయ్యకు ఎంత ప్రేమో, వారి ఆకలి తీర్చాలని యేసయ్య చూస్తున్నారు కదా. జీసస్ కేర్స్ ఫర్ ద హంగ్రీ అండ్ థర్స్టీ. అన్నార్తులను, దాహార్తుల పట్ల ప్రభు తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. జీసస్ కేర్స్ ఫర్ ద పోర్ అండ్ ద సిక్. పేదవాళ్ళ పట్ల, రోగుల పట్ల ప్రభు తన యొక్క కరుణను కృమ్మరిస్తూ ఉన్నాడు. జీసస్ కేర్స్ ఫర్ ద ఓల్డ్ అండ్ ద డయింగ్. వృద్ధుల పట్ల, మరణశయ్యపై ఉన్న వారి పట్ల ప్రభు ఎంతో కేరింగ్, జాగ్రత్త, ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, జీసస్ కేర్స్ ఫర్ ద లోన్లీ. ఒంటరిగా ఉన్నవారంటే యేసు ప్రభు ఎంతో కరుణను చూపిస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభు కేరింగ్. మరి ఆయన కేరింగ్, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి మనందరికీ కూడా పిలుపునిస్తుంది, ప్రశ్నిస్తుంది. వాట్ అబౌట్ యూ మై డియర్ చైల్డ్? నీ సంగతి ఏంటి? నీ కథ ఏంటి? నీ జీవితం ఏంటి? డూ యూ కేర్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ ది అదర్స్? ఇతరుల అవసరాల పట్ల నువ్వేమైనా శ్రద్ధను వహిస్తున్నావా? ఇతరుల అవసరాల పట్ల నీవేమైనా శ్రద్ధను వహిస్తున్నావా? ఆకలితో ఉన్నవారి పట్ల, దాహంతో ఉన్నవారి పట్ల, వస్త్రహీనుల పట్ల, రోగుల పట్ల నీవేదైనా శ్రద్ధను వహిస్తున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, కొన్ని ఉదాహరణలు చూద్దాం మన జీవితాలనే. ఇదిగో చెప్తున్నాను మరలా, దేవుని యందు ప్రియులారా, నేను ప్రసంగించేటప్పుడు, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఐ స్పీక్ ఫ్రమ్ ద కాంక్రీట్ ఎగ్జాంపుల్స్, ఫ్రమ్ ద ప్రాక్టికల్ లైఫ్. మన జీవితాల నుంచి నేను ఉదాహరణలు తీసి మీ ముందు ఉంచుతాను. అలా చెప్పకపోతే నా ప్రసంగం ఎక్కడో గాల్లో ఉంటుంది, మీ జీవితాలు ఎక్కడో ఉంటాయి. ప్రసంగానికి, దేవుని వాక్యానికి మీ జీవితాలకు సంబంధమే ఉండదు. దానివల్ల ప్రయోజనం ఉండదు. యు గో టు ఏ డాక్టర్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తావు, జబ్బు అని చెబుతావు, మందులు ఇస్తాడు. ఆ మందులకి నీ జబ్బుకి సంబంధమే ఉండదు. విల్ యూ బీ హ్యాపీ? చెప్పండి, హ్యాపీయా? వాడిచ్చే మందుకి నీ జబ్బుకి సంబంధం ఉండదు. ఆ మందు నీ జబ్బును తగ్గించలేదు. ఏమంటాం? సంబంధం లేని మందు ఇచ్చాడండి. అక్కడ కోపడతావు. ఇక్కడ దేవుని వాక్యం మీ జీవితాలకు సంబంధించకపోతే ఎందుకు ఆ వాక్యం? అర్థమవుతుందా? దేవుని వాక్యంలో నీ జీవితం ప్రతిబింబించాలి, నీ జీవితం కనిపించాలి. నేను అలాగే చెబుతాను, అలాగే ప్రసంగిస్తాను. అనవసరంగా భుజాలు తడుముకోవద్దు. మీరు భుజాలు తడుకునే పరిస్థితి వస్తే నిశ్శబ్దంగా తడుముకొని, దేవుని నాతో మాట్లాడుతున్నాను, నీకు వందనాలు తండ్రి, నా జీవితాన్ని మార్చుకుంటాను తండ్రి అని చెప్పాలి. కానీ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బొంగమూతి పెట్టడాలు, మూతు ముడుచుకోవడాలు, స్ట్రైకులు చేయడాలు, దానివల్ల లాభం లేదు. మరింత దేవునికి విరోధులుగా మీరు మారుతున్నారు. గుర్తుంచుకోండి. ఈ విషయానికి వద్దాం. మన జీవితాలను చూసుకుందాం. కేరింగ్ విషయంలో ఎంత కేరింగో మనం దేవుని యందు ప్రియులారా. కొన్ని దేవాలయాలలో పియూస్ ఉంటాయి, అంటే పెద్ద బెంచెస్ ఉంటాయి కదా. నాగపట్నంలో మీరు చూసే ఉంటారు. నాగపైత దేవాలయాల్లో, పెద్ద దేవాలయాలు పెద్ద బెంచెస్ ఉంటాయి. లేదంటే మనలాంటి దేవాలయాలు కుర్చీలు వేసుకుంటాం కదా. ముందుగా వచ్చినటువంటి ఒక అమ్మ కుర్చీలో చక్కగా కూర్చున్నారు, తప్పు లేదు. ఖాళీగా ఉన్నాయి కుర్చీలన్నీ కనుక పక్క కుర్చీలో తన బ్యాగ్ పెట్టారు, తప్పే లేదు. కుర్చీలు ఖాళీగా ఉన్నప్పుడు పక్కన బ్యాగ్ పెట్టడం ఏం తప్పు? అసలు తప్పే కాదు. కానీ విచిత్రం ఏంటంటే, గుడి నిండిపోయిన తర్వాత
ఎవరో ఒక వృద్ధ స్త్రీ, ఒక వృద్ధుడు వచ్చి ద్వారబంధం నిల్చిన తర్వాత కూడా ఈ బ్యాగ్ తీయకపోతే దాన్ని ఏమంటారు? పరుల అవసరాల పట్ల శ్రద్ధ లేని మనిషి కాదా నువ్వు? ఓకే, ఫాదర్ గారు నన్ను అన్నారు, మీరు అన్నారు, నాకు ఎవరు తెలియదు, అసలు చెప్తున్నాను, నాకు తెలియదు, మీరు వచ్చి చెప్పుకోవద్దు నాతో అనవసరంగా. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటన, ప్రతి బస్సులో జరుగుతున్న సంఘటన, ప్రతి ట్రైన్లో జరుగుతున్న సంఘటన. మనుషులు స్వార్థపరులు అయిపోతుండగా ఉంటుంటారు, ఇలా జీవిస్తుంటారు. ఒక్కొక్కసారి నీ కొడుకునో నీ కోడలనో కోడలను కూర్చోబెట్టగా కొడుకును కానీ లేదంటే మనవన్న కానీ మనవరాలను కానీ కుర్చీలో కూర్చోబెట్టారు, తప్పే లేదు. కుర్చీలన్నీ ఖాళీ ఉన్నప్పుడు కూర్చోబోతే మరి ఎందుకు కుర్చీలు, తప్పే లేదు. కానీ గుడి నిండిపోయిన తర్వాత ఎవరో ఒక షుగర్ పేషెంటు, లేదంటే ఒక హార్ట్ పేషెంటు, ఒక ఊబకాయం కలిగినటువంటి ఒక తల్లి నడవలేని స్థితిలో, నిల్చోలేని స్థితిలో పక్కన అపసోపాలు పడుతుంటే అప్పుడు కూడా నీ బిడ్డను తీసి ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు. నాకెందుకులే అని కూర్చుంటా చూడు. దేవుని యందు ప్రియులారా, అది పరుల అవసరాల పట్ల శ్రద్ధ లేనట్లు. ఓకే, కుర్రవాడు యవ్వనస్తుడు కుర్చీలో కూర్చున్నాడు. ఎవరో ఒక ముసలాయన ఆ తలుపు దగ్గర అక్కడ నిల్చొని ఉన్నాడు. అలాగా ఆయన కింద కూర్చున్నాడు. నడువు నొప్పో మరి మోకాలు నొప్పో ఆపరేషన్ ఏమో తెలియదు. నువ్వు కింద కూర్చోగలవు, నువ్వు చూసావు, కానీ నాకు సంబంధం అనుకున్నావే, దాన్ని ఏమంటారు? పరుల అవసరాల పట్ల కష్టాల పట్ల శ్రద్ధ లేని మనుషులం కాదా మనం? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యందు ప్రియమైన బిడ్డలారా, ఈ విధంగా ఇతరుల యొక్క అవసరాలు, ఇతరుల యొక్క కష్టాలు, ఇతరుల యొక్క కాళ్ళు నొప్పులు, వాటి గురించి మనం మన జీవితంలో ఆలోచించాలి. ముఖ్యంగా ఇతరుల యొక్క ఆకలిని గురించి మనము ఆలోచించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ కాన్షియన్స్. ఇప్పటి వరకు కుర్చీల కోసం, స్థలాల కోసం చెప్పానా? నెంబర్ 2, ఈ సందర్భంగా బర్త్డే కోసం చెప్పాలనుకుంటున్నాను. బర్త్డే కోసం, ఓకే, చిన్నపిల్లలకి బర్త్డేస్ చెయ్యండి, తప్పే కాదు, చెయ్యాలి కూడా. రెండోది, మీ డబ్బులు మీ ఇష్టం, ఎవడు మిమ్మల్ని కాదంటాడు? నేనేమన్నా కాదనడానికి, నేను కాదని చెప్పడం లేదు, చెయ్యాలి. కానీ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద పార్టీస్ ఆర్ గెట్ టుగెదర్, బట్ ఐ ఆమ్ ఫర్ క్రైస్ట్ అండ్ హిస్ టీచింగ్. నేను ఒకరి యొక్క పండగలను పబ్బాలను వద్దని చెప్పే మనిషిని కానే కాదు, నేను ప్రభు యొక్క బోధనల గురించి చెప్పే మనిషిని. ఓకే, మరి ప్రభు బోధన ఏమవుతుందండి అంటే, దేవుని యందు ప్రియులారా, చిన్నపిల్లల పుట్టులు చేసుకోవచ్చులే. ఈ వయసులో, నా వయసులో, పెద్దరికంలో మనం పుట్టినరోజులు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? చెప్పండి, ఎంతవరకు సమంజసం అంటారు? అది ముఖ్యంగా పేదలను, దీనులను నిర్లక్ష్యం చేస్తూ చాలామంది కుటుంబాల్లో నాకు తెలుసు, వాళ్ళ పిల్లల పుట్టినరోజు అయితే ఏం చేస్తారో తెలుసా? ఆ చిన్న పిల్లలను ఓల్డేజ్ హోమ్కి తీసుకుని వెళ్ళి ఆ అమ్మమ్మలు, తాతయ్యలు, ముసలోళ్ళ దగ్గర నిల్చోబెట్టి అక్కడ కేక్ కట్ చేయించి ఆ రోజు వాళ్ళందరికీ భోజనం, ఈ 5,000 రూపాయలు చుట్టాల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, మందు కోసం, బిర్యానీల కోసం ఖర్చు పెట్టే డబ్బును ఆ కొన్ని కుటుంబాలు వృద్ధులకు కడుపు నిండా అన్నం పెట్టడానికి చూస్తున్నాయి. హ్యాట్స్ ఆఫ్, ఎంత మంచితనం! ఆ పిల్లవాడికి కూడా తెలుస్తుంది, దేవుని యందు ప్రియులారా, పుట్టినరోజు ఇలా చేసుకోవాలన్నమాట అని. బాగా చిన్నప్పుడు మరి మా అందరి కుటుంబాలు తెలుసు, ఏదైనా కొండగుడి పండక్కి వెళ్ళేవాళ్ళం. రోజ్ సిల్ పండక్కి విశాఖపట్నంలో బుచ్చిరాజుపాలెం మా ఇంటికాడ నుంచి 100 రూపాయలు 10 రూపాయలకు చిల్లర తెమ్మనేది. ఎందుకమ్మా అనేవాడిని, చిల్లర తీసుకురా చెప్తాననేది. 10 రూపాయలు కొట్లకు పెట్టుకెళ్తే 50 పైసలు ఒక 20 ఇచ్చేవాడు. ఇలా 50 రూపాయలు అన్ని రూపాయలు తీసుకొని రమ్మనేది. తీసుకొని రమ్మంటే కొండ, విశాఖపురి మేరీమాత కొండ, మన అందరం వెళ్ళాం కదా రోసిల్. ఆ కొండ ఎక్కుతూ ఉండగా చుట్టూ బెగ్గర్స్, అడుక్కునే వాళ్ళు ఉంటారు. అందరికీ 10 రూపాయి, రూపాయి ఆలు వేసేవారు కాదు, తల్లిదండ్రులు వేసేవారు కాదు, మా చేత వేయించేవారు. ఎందుకని? చిన్నప్పుడే మనసులోనికి ఎక్కిస్తున్నారు తల్లిదండ్రులు, పెద్దయిన తర్వాత వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళని ఆదుకోవాలి అన్నటువంటి ఒక జ్ఞానం మనకు ఎక్కిస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా పుట్టినరోజులు చేయండి, ఆ విధంగా పండుగలు చేయండి. ఓల్డేజ్ హోముల్లో డెఫ్ అండ్ డమ్ హోమ్లు ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. డెఫ్ అండ్ డమ్ హోమ్స్ ఉన్నాయి. అటువంటి హోమ్స్కి వెళ్ళి అన్నదానం చేయండి. ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళి అన్నదానం చేయండి. దేవుని వాక్యం చెప్తుంది, లూకా శుభవార్త 14వ అధ్యాయము 13-14. లూకా శుభవార్త 14 చూడండి.
13 నుంచి 14. నీవు విందు చేయనప్పుడు చూడండి, అందరం తర్వాత చెప్పండి, అందరం చదువుదాం, మన అందరం కలిసి చదువుతున్న తర్వాత చెప్పండి. నీవు అందరు గట్టిగా, నీవు విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను కుంటి వారిని గ్రుడ్డి వారిని పిలువుము, వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము నీకు లభించును. యేసు ప్రభు ఏం చెప్తున్నారు? పుట్టినరోజు చేసుకో, పండగ రోజు చేసుకో, ఏమన్నా చేసుకో, కానీ అలాంటప్పుడు విందుకు పెడుతున్నావు కదా, విందుకి ధనవంతుల్ని, చుట్టాలని, పట్టాలని, ఎవరైతే తిరిగి నిన్ను భోజనానికి పిలుస్తారో వాళ్ళని పిలవద్దబ్బా. మరి ఎవరిని పిలవాలంట? కుంటి వారిని పిలు, గుడ్డి వారిని పిలు, వికలాంగులను పిలు, పేదలను పిలు, వాళ్ళకు అన్నం పెట్టు, వాళ్ళ కడుపు నింపు. తిరిగి వాళ్ళు నీకు ఏమీ చేయలేరు కదా, ఆ పుణ్యం నీకు రిజర్వ్ బ్యాంకులో దాయబడినట్టు పరలోక బ్యాంకులో ఆ పుణ్య ఫలము దాయబడుతుంది. నువ్వేదైనా ఇవ్వి అందరి చప్పట్లు కొట్టించుకున్న మరుక్షణమే ఆ పుణ్యము స్వాహ. యు అండర్స్టాండ్? డూ యూ గెట్ మీ? ఏదైనా ఇవ్వండి, ఇదిగో పలానా వ్యక్తి పలానా చేశాడు, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టాం, ఆ పుణ్యం స్వాహ అయిపోయింది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు, అడగలేవు, అనర్హుడవు దానికి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, భోజనాల సమయం ముఖ్యంగా ఎందుకు మనం పేదల పట్ల ఇంత జాగ్రత్త వహించాలంటే ఒక వీడియో చూపిస్తాను మీకు దేవుని యందు ప్రియుల. దానికన్నా ముందు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. అమెరికాలో సైతం 5 పిల్లల్లో ఒక పిల్లవాడు ఆకలితో ఉంటున్నాడంట. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రపంచవ్యాప్తముగా 15 మిలియన్ల పిల్లలు ఆకలితో సంవత్సరానికి చనిపోతున్నారంట. పాయింట్ నెంబర్ 3, ప్రపంచవ్యాప్తముగా 500 మిలియన్ల ప్రజలు అబ్సల్యూట్ పవర్టీ, కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారట. పాయింట్ నెంబర్ 4, ఆసియా ఖండంలోనే ఎక్కువగా ఆకలితో అలమటించే అనార్థులు ఉన్నారంట దేవుని యందు ప్రియులారా. అమెరికాలో 100 రూపాయలకి 54 రూపాయలు మిలిటరీ కోసం ఖర్చు పెడితే 6 రూపాయలు ఎడ్యుకేషన్ కొరకు, 6 రూపాయలు హౌసింగ్ కొరకు, 3 రూపాయలు అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఖర్చు పెడతారని. అంటే 54 రూపాయలు యుద్ధాల కోసం, బాంబుల కోసం ఖర్చు పెడుతున్నారట. మన ఇండియాలో కూడా అంతే. ఒక్క బాంబుకి $1.41 మిలియన్ల వాళ్ళు ఖర్చు పెడుతున్నారంట. అదే డబ్బుతో 5 సంవత్సరాలు అమెరికాలో ఉన్న పిల్లలందరికీ కూడా 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టొచ్చంట ఒక్క బాంబుతో. ఆ బాంబు వాడరో చేయరు. ఒకసారి వీడియో చూద్దాం. ఆఫ్రికా దేశంలో తిండి లేక వాళ్ళు ఏం తింటున్నారో చూడండి ఒకసారి. తిండి లేక వారు తింటున్నటువంటి తిండి, మట్టిని రొట్టెగా చేసుకొని బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెను, మటను, లెగ్ పీసులు ఎన్నెన్ని తింటుంటాం. తినొద్దని చెప్పడం లేదు, కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇటువంటి పేదవాళ్ళ పట్ల, పేదవాళ్ళ ఆకలి పట్ల శ్రద్ధ కలిగి ఉండండి. దట్స్ ఆల్. అండ్ కేక్ కటింగ్ల కోసం ఒక చిన్న వీడియో చూద్దాం దేవుని యందు ప్రియులారా. ఎక్కడ పడితే అక్కడ కేక్ కటింగ్లు చేస్తున్నారు కదా, ఆ కేకులో ఉన్నటువంటి క్రిములు ఎలాగుంటాయో మైక్రోస్కోప్లో చూపిస్తారు ఒక డాక్టర్ గారు. చూడండి, ఇంత కేక్ ముక్క తీస్తారు, గోరంత కేక్ ముక్కలో ఎన్ని పురుగులు ఉన్నాయో. పెట్టి సౌండ్ పెట్టి పర్లేదు, నాకు తెలుస్తుంది. ఓకేనా? మైక్రోస్కోప్లో పెట్టి పురుగులు కనిపించాయా? నాకు మాత్రం ఆవిడ కేక్ పెట్టద్దమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. ఓకే, తర్వాత ఒక ఫోటో ఉంటుంది చేయండి. ఈ మధ్య కాలంలో వచ్చి కేకుల వల్ల, కేకులో పెట్టే క్యాండిల్ వల్ల, ఆ పొగ వల్ల ఎంతెంత అనర్థాలు, క్యాన్సర్లు, రకరకాల క్యాన్సర్లు పుట్టడానికి కేకులు, కేక్ కటింగులు, ఆ ఫోములు, ఆ క్రొవ్వొత్తులు కారణమంటూ నిపుణులు, డాక్టర్లు, వైద్యులు తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. సో 2వ అంశము కేరింగ్ కదా. మనము కడుపు నిండా తినండి, పండగలు చేసుకోండి, పార్టీలు చేసుకోండి, తప్పే లేదు. కానీ ఇతరులు ఆకలితో ఉన్నారని మర్చిపోవద్దు. నీకు తెలిసిన వారెవరైనా ఆకలితో అలమటిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నువ్వు వ్యభిచారం చేసావా, నువ్వు అది చేసావా, ఇది చేసావా అడగరు. నువ్వు అన్నం పెట్టావా, నువ్వు మంచినీళ్ళు ఇచ్చావా, నువ్వు వస్త్రాలు ఇచ్చావా, ఇది కదా అడుగుతున్నారు తీర్పు దినమున. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, కేరింగ్ ఈజ్ ఇంపార్టెంట్, కేర్లెస్నెస్ ఈజ్ డేంజర్. ఓకే, కేర్లెస్నెస్ ఈజ్ వెరీ వెరీ డేంజర్.
శ్రద్ధను వహించండి, ప్రేమను కురిపించమని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక ఆఖరిది మూడవది ప్రేయింగ్. చిన్న మాట చెప్పి ముగిస్తాను. ప్రేయింగ్ కూడా బైబిల్ గ్రంథం చూద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 11వ వచనం. ఈనాటి సువిశేషంలో ఏమన్నారు చూడండి ప్రభు. అప్పుడు యేసు రొట్టెని తీసుకొని ధన్యవాదములు అర్పించి దేవునికి ధన్యవాదాలు అర్పించారంట, అనగా ప్రార్థన చేశారు. నెంబర్ 2 మత్తయి శుభవార్త 14:19. మత్తయి శుభవార్త 14:19. యేసు ఆ జనసమూహములను పచ్చిక బయల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. తర్వాత ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించెను, ప్రార్థించెను అని అర్థం. మార్కు శుభవార్త 6:41. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములు చెప్పారండి. దేవుని యందు ప్రియులారా, వాట్ ఇస్ ద కామన్ పాయింట్? మత్తయిలో, మార్కులో, లూకాలో, యోహానులో కామన్ పాయింట్ ఏంటి? ప్రేయింగ్. హి టుక్ ద బ్రెడ్, గేవ్ థ్యాంక్స్. రొట్టెలు తీసుకున్నాడు, దేవునికి వందనాలు చెప్పాడు. ప్రభు అయిన యేసు 5 రొట్టెలు 5,000 మంది తినగా మిగిలిపోయాయంట. గ్రాటిట్యూడ్ మేక్స్ వాట్ యు హ్యావ్ ఇనఫ్. కృతజ్ఞత హృదయంతో నువ్వు జీవిస్తే నీకున్నది నీకు సరిపోయేలాగా దేవుడు దీవిస్తాడంటే దేవుని యందు ప్రియులారా. నువ్వు కోటీశ్వరుడవు, కృతజ్ఞత లేకపోతే నీకు సరిపోదు. నువ్వు పరమ భిక్షగాడివో పేదవాడివో అవ్వు, కృతజ్ఞత హృదయం ఉంటే 10 రూపాయలతో నువ్వు ధైర్యంగా జీవించగలుగుతావు. మరి ఈ రోజున ఐ వాంట్ టు ఆస్క్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ద ప్యారిష్. విచారంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. నీ కుటుంబంలో 3 పూట్ల నీవు నీ పిల్లలు కుటుంబము భోజనాన్ని కూర్చుంటున్నప్పుడు ప్రార్థన చేసుకుని భోజనం చేస్తున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఎంతమంది ఎత్తారో? ఎత్తొద్దు, మనసులో చెప్పుకోండి. ప్రార్థన చేసుకుని మేము భోజనం చేస్తాం, ప్రార్థన మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. భోజనానికి కూర్చున్న ప్రతిసారి కూడా దేవునికి వందనాలు చెప్పే నోట్లోకి ముద్ద వెళ్ళాలి. ఇది ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటా. అంతే. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. దేవుని యందు ప్రియులారా, ఒక రైతు అంట ఒక హోటల్కి వెళ్ళాడు, పట్టణంలో హోటల్కి వెళ్ళాడంట. చాలా మంచివాడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. ఆ హోటల్కి వెళ్ళేసరికి అక్కడ సీన్ చాలా భయంకరంగా ఉంది. ఏంటంటే కుర్రవాళ్ళు, ఒక 40 మంది కుర్రవాళ్ళు అక్కడ ఉన్నారంట. అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారంట. ఇంకా కుక్ని తిడుతున్నారు, హోటల్ మేనేజర్ని తిడుతున్నారు, వెయిటర్స్ని ఏడిపిస్తున్నారు, ఆ యొక్క వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏడిపిస్తూ ఉన్నారంట. ఇంతలో ఇతను వెళ్ళి ఒక ప్లేట్ మీల్ ఆర్డర్ చేసుకున్నాడు. అతనికి ఒక ప్లేట్ మీల్ తీసుకొచ్చి పెట్టారు. అందరూ ఈ ముసలోని చూస్తున్నారు, ఈ రైతుని, తాతగారిని. ఇతను అన్నాన్ని ముందు పెట్టుకొని చేతులు కడుక్కొని వచ్చి చక్కగా ప్రార్థన చేసుకుని భోజనం చేయడం మొదలు పెట్టాడట. మొదలు పెడుతుంటే వీడిని ఎక్కిరించాలి, వీడిని టీజ్ చేయాలనే ఉద్దేశంతో అందులో ఒక కుర్రాడు, ఓ తాత, నువ్వేనా ఇలాగున్నావు? మీ ఊర్లో వాళ్ళందరూ ఇంతేనా? ఇలాగే ప్రార్థన చేసుకొని తింటారా అని అడిగారట. ఆయన, లేదు బాబు, అందరూ ప్రార్థన చేసుకొని తినరు నాయన. అవునా? ఎవరు చేసుకోరేంటి? మా ఊరిలో పందులు మాత్రమే ప్రార్థన చేయకుండా తింటాయి, మనుషులు అన్నవాడు అందరూ కూడా ప్రార్థన చేసుకునే తింటారు అని చెప్పి మళ్ళీ అన్నం తింటా ఉన్నాడంట. ఆ ఒక్క మాటతో ఓన్లీ పిగ్స్ డు నాట్ ప్రే, పందులు మాత్రమే ప్రార్థన చేయకుండా భోంచేస్తాయి, మనిషి అన్నవాడు ప్రార్థన చేసుకునే భోంచేస్తాడు మా ఊర్లో అని చెప్పి ఆయన భోంచేస్తుంటే ఆ కుర్రవాడు సిగ్గుపడిపోయాడండి. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు నేర్పండి. తల్లిదండ్రులారా, మీ కుటుంబంలో ఇదొక తప్పనిసరి కార్యక్రమం చేసుకోండి. భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రార్థన చేసుకుని దేవునికి వందనాలు సమర్పించి భోజనం చేయండి. అది మనకు ఆశీర్వాదకరం అవుతుంది. బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్, యూ విల్ ఎండ్ అప్ ఇన్ హ్యావింగ్ మోర్ టు బి గ్రేట్ఫుల్ ఫర్. నీకున్న దాన్ని బట్టి కృతజ్ఞతా వందనాలు చెప్తూ జీవిస్తున్నట్లయితే మరిన్ని అనుగ్రహాల కొరకు నువ్వు కృతజ్ఞుడిగా చేస్తాడు ప్రభు అయిన దేవుడు. ఇంకా అనుగ్రహాలు వచ్చి పడతాయంట దేవుని యందు ప్రియులారా. సో ఫస్ట్ షేరింగ్, మనకున్నది పంచుకుందాం. కేరింగ్, ఇతరుల అవసరాల పట్ల శ్రద్ధ వహిద్దాం. ప్రేయింగ్, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని భోజనం చేద్దాం. ప్రభు మన దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.